మిత్రులారా నమస్తే. మనం పూర్తి సాంప్రదాయ పద్ధతిలో, ప్రకృతి పద్ధతుల్లో వరి పంటను పండించుకున్నాం. దూధేశ్వర్, కుజిపటారియా, మైసూర్ మల్లిక అనేటువంటి ధాన్యాన్ని కోసి ఆ పంటల్ని పొలంలోనే పనల రూపంలో 5 రోజుల నుంచి ఎండబెట్టుకున్నాం. ఈ ఎండినటువంటి పనల్ని శ్రమించే మిత్రుల సహకారంతో మాసులు చేయించుకుంటున్నాం, కళ్ళంలో తీసుకెళ్ళి బరకాలు పరిచి. ఈ మాసులు అంటే నాకు ఒక పాత విషయం ఒకటి గుర్తొచ్చిందండి. తాతగారు టైంలో కళ్ళాన్ని మట్టితోటి చేసి దాన్ని గోమయంతో అలికి ఈ వరి పంటనంతా కూడా నందులతోటి తొక్కించి మాసులు చేసేవారండి. అద్భుతమైనటువంటి ధాన్యాన్ని ఆవిష్కరించేవారు. దురదృష్టవశాత్తు ఈ నందులు మనకి ఈరోజు కరువైపోయినాయి, కనుమరుగైపోయినాయి. గోవులు కూడా చాలా వరకు అంతరించిపోయినాయండి. రాబోయేటటువంటి ఒక 5 సంవత్సరాల్లో మళ్ళీ ఈ నందుల్ని, అనేకమైనటువంటి గోవుల్ని సమీకరించుకొని తాతగారు చేసేటటువంటి విధానంలోనే ఈ వ్యవసాయాన్ని, ఈ మాసూలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉందండి. మళ్ళీ మీ ముందుకు వస్తాం. అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయం లేక ఈ ట్రాక్టర్ తోటే మనం మాసూలు చేసుకుని ఈ ధాన్యాన్ని మనం పోగేసుకోవాల్సి వస్తుంది. ఈ ధాన్యాన్ని మనం గోనె సంచుల్లో నింపి 9 నెలల పాటు భద్రపరిచి ఆ తర్వాత మన ఇంటి అవసరాలకి ఉపయోగించుకుంటున్నాం. భవిష్యత్తులో మన మిత్రులు కూడా అందజేసే ప్రయత్నం చేస్తాం. నమస్కారం.